నేను నీకు ఒక విషయం క్లియర్ గా చెప్పాను కదా, నేను ఎలాంటి తప్పు చేయలేదు, చెయ్యను అని. మీనాక్షి అక్కకి ఏమైంది? ఇంత చిన్న విషయానికి తను ఇంతలా రియాక్ట్ అవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు. లోకం బాగా మారిపోయింది. చిన్న వాదన వచ్చేసరికి కూరగాయల కొట్టువాడు నన్ను చాలా అవమానించాడు. దానికే వాడు లోకం మారిపోయినా సరే మీ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం బేరాలాడే బుద్ధి మార్చుకోరు అన్నాడు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ మంకీ మ్యాన్ ఎంత శక్తివంతుడైనప్పటికీ వాడు ఇక్కడికి కూరగాయలు దొంగలించడానికి మాత్రమే వచ్చాడు. 2 సంవత్సరాల ముందు షావుకారు దగ్గర అప్పు తీసుకున్నాం. అసలు కన్నా 10 రెట్లు ఎక్కువ వడ్డీ కట్టాం. కానీ ఇప్పటికీ అప్పు అలాగే ఉంది. మన వీధిలో దోపిడీ జరిగింది. అది కూడా ఎవరింట్లో? షావుకారు గారింట్లో. షావుకారు గారింట్లో తెలుసా? మీ అన్నయ్యకి యాక్సిడెంట్ జరుగుంటే మొత్తం మేమే భరించేవాళ్ళం. కానీ మీ అన్నయ్య గారికి జరిగింది ప్రకృతి విపత్తు అని చెప్తున్నాను కదా. అమ్మాది ఉదయం మేము వెళ్ళి కలిసిన ఇన్సూరెన్స్ ఆఫీసర్ మీద మంకీ మ్యాన్ దాడి చేశాడంట. నాకెందుకో గాని మా చుట్టుపక్కల జరుగుతున్నవన్నీ గమనిస్తే ప్రతిదానికి ఏదో రకంగా మీనాక్షి అక్కతో సంబంధం ఉందనిపిస్తుంది. అందుకే అంత కంగారు పడుతుందా? పిల్లలు ఇందాక అనాథ శరణాలయం గురించి చెప్తున్నప్పుడు కూడా మీనాక్షి అక్క కోపంగా ఉంది. ఒకవేళ గాని ఈసారి శిక్ష పడబోయేది గుప్తా గారి వాళ్ళ అబ్బాయికేనా? లేదు లేదు లేదు, మీనాక్షి అక్క అంత పని చేయకుండా ఎలాగైనా ఆపాలి. ఈ రోజు ఏదేమైనా సరే మీనాక్షి అక్కని బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. అమ్మా ప్రియా, ధైర్యంగా ఉండమ్మా. అంతా మంచి జరుగుతుంది. మేమిప్పుడే హాస్పిటల్కి బయలుదేరుతున్నాం. సరేనమ్మా, ఉంటాను. అంతా బానే ఉందట అత్తయ్య గారు. అత్తయ్య? ఏంటమ్మా? మరేం లేదత్తయ్య, ఆదిబాబు గారికి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మనందరం ఎక్కువ సమయం హాస్పిటల్లోనే గడుపుతున్నాం. ఇంట్లో ఎవరు ఉండట్లేదు. అసలే రోజులు బాలేదు కదా, మన ఇంట్లో దొంగలు పడతారేమో నాకు భయంగా ఉంది. నువ్వు మతుంటే మాట్లాడుతున్నావా? అదే అభిషేకను మాట్లాడుకో. మన ఇంట్లో దొంగలు ఎందుకు పడతారు? ఏమత్తయ్యా? నిజమే కనుక దొంగతనం జరగకపోవచ్చు, కానీ ఎలర్ట్గా ఉండడం తప్పులేదు కదా. అత్తయ్య, నాకెందుకో గాని మనం ఒక్కొక్కరుగా రాత్రులు కాపలా ఉంటే మంచిదనిపిస్తుంది. నువ్వు చెప్పింది కూడా మంచిదే, కానీ ఉమేష్, శివ, గౌరీ, కమలలు వీళ్ళందరూ హాస్పిటల్లోనే ఉంటున్నారుగా. ఇక్కడ కాపలా ఎవరుంటారు? అత్తయ్య, అది కిట్టు బావ, కార్తీక్ ఈ రోజు కాపలా కాస్తారు. సరే, అలాగే. అత్తయ్య గారు, మీరందరూ అనవసరంగా ఎందుకు కంగారు పడుతున్నారు? శివ గారు పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు రాత్రుల్లో మన వీధంతా కాపలా కాస్తున్నారు కదా. కానీ ఇంట్లో వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉంటారు. అదిగాక శివబాబు గారు మొత్తం వీధంతా చూసుకోవాలి కదా. మనందరం మన ఇంటి కాపలా కాస్తే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా. ఏమంటారు అత్తయ్య? నువ్వు అన్నది నిజమే లవ్లీ. సామాన్య ప్రజలు పోలీసులకి హెల్ప్ చేస్తే అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది? సరిగా చెప్పావమ్మా. ప్రస్తుతం మా మీద చాలా బాధ్యతలున్నాయి. సామాన్య ప్రజలు మాకు సహాయం చేస్తే మేము మా పనిని ఇంకా బాగా చేస్తాం. అలా అయితే బావగారు, కార్తీక్ ఇంకా కిట్టు బావు గారితో కలిసి నేను మీనాక్షక్క కూడా కాపలా ఉంటాం. ఏమంటావు మీనాక్షక్క? అలాగే. సరే, అలాగే కానివ్వండి. మీరు కార్తీక్, కిట్టులతో కలిసి ఈ రోజు కాపలా కాయండి. అలాగే అత్తయ్య గారు. నాట్ ఎ బ్యాడ్ ఐడియా. మా కానిస్టేబుల్స్ ని నేను ఇంకో దగ్గర కాపలా పెడతాను. ఈ రోజు ఎలాగైనా మనం ఆ మంకీ మ్యాన్ని పట్టుకునే తీరాలి. అదిగో కిట్టు అనే కూడా వచ్చాడు. చూడండి, మనందరం 3 టీంలుగా పనిచేద్దాం. లవ్లీ, నువ్వు మీనాక్షి వదినతో పాటే ఉండు. కిట్టు అన్నయ్య నేను చెరో వైపు వెళ్ళి కాపలా కాస్తాం. సరేనా? ఏంటి? సరే, పదండి, స్టార్ట్ చేద్దాం. తీసుకో మీనాక్షి, ఈ కర్ర మీ దగ్గర ఉంటే ధైర్యం ఉంటుంది. భయపడకండి.
వాడు ఎలా వస్తాడో నేను చూస్తాను. మీరిద్దరు అటువైపు వెళ్ళండి. పదండి. అలాగే. పద కార్తిక్, పద. పదక్క పద. మంకీ మ్యాన్ మంకీ మ్యాన్ ఈ రోజు వస్తాడా అక్క? నాకేం తెలుసు, బాగా వెతుకు, నేను చూస్తాను. సరేనా? మీరెక్కడికి వెళ్ళలేరక్క, ఎందుకంటే నేను మీకు కాపలా ఉన్నాను. ఎవరండి అక్కడ? నీకు ధైర్యం ఉంటే నా ముందుకురా. లవ్లీ, నేను వెళ్ళి ఒకసారి లెక్కని చూసొస్తాను. వాడు ఒంటరిగా పడుకున్నాడు, తలుపులన్నీ తెరిచే ఉన్నాయి కదా, చల్లగాలికి జలుబు చేస్తుందేమో. నేను వెళ్ళి చూసొస్తాను. నేను వస్తాను, చాలా దాహంగా ఉంది. ఇద్దరం కలిసి పదండి. రండి. ధైర్యం ఉంటే రారా మంకీ మ్యాన్, ఈ రోజు నువ్వు నాతో పోరాడాలి. నీకు ధైర్యం ఉంటే నాతో పోరాడి చూడరా, తెలుస్తుంది నా దెబ్బంటే గోల్కొండ అబ్బని. అయ్యో కిట్టు అన్నయ్య, నేను ఏంటి మంకీ మ్యాన్ అనుకున్నారు కదా? అరే, నన్ను పట్టుకోవాల్సింది పోయి భయంతో పారిపోతారేంటి? నేను భయపడలేదు. నేను ఇదిగో కార్తీక్, కొంచెంలో తప్పించుకున్నావు. నేను గనుక మంకీ మ్యాన్ అనుకుని కొంచెం అయితే నీ తలకాయ పగల కొట్టేసి ఉండేవాడిని. మీరు నా తల పగలగొట్టుండేవారు, అదే అనుకున్నాను. అర్థమైంది. ఇదిగో నేనేం భయపడలేదు, నేను జాగ్రత్త పడ్డానంతే. జాగ్రత్త పడ్డారు, నేను కూడా జాగ్రత్త పడ్డారనే అనుకున్నాను. సరే, ఎక్కడైనా కాపలా కాయండి, భయపడకుండా. ఐ మీన్ జాగ్రత్త పడకుండా. క్యారీ ఆన్. పారా హుషార్. నేను బాత్రూమ్ కి వెళ్ళొస్తాను. నేను కూడా మీతో వస్తాను. మరి ఎక్కువైంది లవ్లీ, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నాతో నా వెనకే వస్తున్నావు, మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. నన్ను కనీసం బాత్రూమ్ కైనా ఒంటరిగా వెళ్ళవచ్చు కదా? అది కాదక్క, నేను ఒంటరిగా ఇక్కడ. ఒంటరిగా ఎక్కడున్నావు? వాళ్ళిద్దరు ఉన్నారు కదా? ఉన్నారు కానీ. వదులు లవ్లీ, మరి నువ్వు మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇదేనా ఇంటి కాపలా కాసే పద్ధతి? ఇలా నిద్రపోతుంటే ఇక కాపలా కాసినట్టే. లవ్లీ, మేమేం నిద్రపోలేదు, మేము ఊరికే అలా కూర్చున్నాం అంతే. అలాగా? అదే నాకు కనిపిస్తుంది. అలా వెటకరంగా మాట్లాడుకు లవ్లీ. నేను కళ్ళు మూసుకుని ఉన్నా సరే నా బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది. పూర్వకాలంలో మహారుషులుంటారు కదా, వాళ్ళు తమ మనోనేత్రాలతోనే ఈ విశ్వంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. అలాగే నేను ఆ మంకీ మ్యాన్ ఎక్కడున్నాడో తెలుసుకుంటున్నాను. మంకీ మ్యాన్. సరే సరే వదిలేయండి, ఇకనైనా మీరు జాగ్రత్తగా కాపలా కాయండి. మేం చేస్తుంది అదే కదా. నువ్వు ఒంటరిగా ఏం చేస్తున్నావు? వదినెక్కడా? అక్క ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళింది, కానీ ఇంతవరకు తిరిగి రాలేదు. నేను వెళ్ళి చూసొస్తాను. చూడు చూడు. తను అక్కేనా?
ఇక్కడ మీనాక్షి లేదే. ఒకవేళ తన గదిలో ఉందా? అక్కడే ఉండుంటుంది. అక్క ఇక్కడ కూడా లేదు. ఎక్కడా కనిపించట్లేదు. ఆ స్థలం ఓనర్ వచ్చి బెదిరించాడు. దీపావళికి ముందే స్వీట్ హోమ్ ఖాళీ చేయకపోతే బలవంతంగా బయటికి గెంటేస్తా అన్నాడు. ఒకవేళ మీనాక్షక్క గుప్తా వాళ్ళ అబ్బాయికి బుద్ధి చెప్పడానికి వెళ్ళలేదు కదా? లేదు లేదు, తను అలాంటి పని చేయకుండా ఎలాగైనా ఆపాలి. అన్నయ్య, ఓ పని చేద్దామా? నేను ఒక 5 minutes పడుకుంటాను. అంతవరకు మీరు కాపలా కాయండి. నువ్వు చెప్పింది బానే ఉంది, కానీ అందులో చిన్న మార్పు చేద్దాం కార్తీక్. ఆ 5 నిమిషాల్లో నేను పడుకుంటాను, నువ్వు కాపలాకాయ, సరేనా? అన్నయ్య, నువ్వు పెద్దవాడివి. నీకన్నా చిన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. మేలుకొని ఉంటే ఇద్దరం కలిసి కాపలా కాద్దాం, లేదంటే ఇద్దరం కలిసి నిద్రపోదాం. రావద్దు. అమ్మా అమ్మా కొట్టదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? రక్తం
అంటే దీని అర్థం తనకి దెబ్బ తగిలింది. తను ఎక్కువ దూరం వెళ్ళుండదు, ఇక్కడ ఎక్కడ ఉంటుంది. చూస్తాను. కిట్టు అన్నయ్య, మనం రోజు ఇలాగే కాపలా కాయాల్సి వస్తుందా? ఆ సంగతి తర్వాత, ముందు నా కడుపంతా గడబడిగా ఉంది. కార్తిక్, కొంచెం ఎమర్జెన్సీ, ఇప్పుడే వస్తాను. ఆ మంకీ మ్యాన్ ఈరోజు రానేలేదు. మంకీ మ్యాన్ ఉండు. ఏమైపోయింది? ఇంట్లోకి వెళ్ళి ఎవరికైనా హాని చేస్తాడా? మీనాక్షక్క, మీరు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారా? అరే, నేను ఇక్కడే ఉన్నాను. ఎంతసేపు నువ్వెక్కడికి వెళ్ళావు? లవ్లీ, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఎంతసేపు నుంచి వెతకాలి నిన్ను? ఎక్కడికి వెళ్ళావు చెప్పు లవ్లీ. ఇంతసేపు కనిపించకపోయేసరికి మీనాక్షి ఎంత కంగారు పడిందో తెలుసా? అంటే మీరు చెప్పేదానికి అర్థం ఇంతసేపు మీనాక్షక్క ఇక్కడే మీ ఇద్దరితో పాటే ఉందా? ఏంటి లవ్లీ ఇలా మాట్లాడుతున్నావు? కానీ అక్క, నేను మీకోసం ఇల్లంతా వెతికాను, కానీ మీరు ఎక్కడ కనిపించలేదు. మిమ్మల్ని వెతుకుంటూ వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. తను ఇక్కడే ఉన్నప్పుడు నువ్వు బయట వెతకాల్సిన అవసరం ఏముంది? అయినా తనని వెతకడానికి నువ్వెక్కడికి వెళ్ళావు? రావడానికి ఇంత ఆలస్యమైంది? ఇదిగో కార్తీక్, చాలా ఆపు. అన్ని ప్రశ్నలు అడుగుతావేంటి? జరిగిందేదో జరిగిపోయింది. చూడు, పాపం లవ్లీ ఎంత అలసిపోయిందో. కాస్త ఊపిరి పీల్చుకోనివ్వు. లవ్లీ, నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి నీకోసం నీళ్లు తీసుకొస్తాను. ఒకవేళ మంకీ మ్యాన్ అక్క అయితే తన కాలికి దెబ్బ తగిలుండాలి కదా, కానీ అక్క బానే నడుస్తుంది. ఆయన ఒకసారి చెక్ చేయాలి. ఏమైంది లవ్లీ? ఏదో దెయ్యాన్ని వెనక పడుతున్నట్టు అలా పరిగెడుతున్నావు. అక్క, నేను మీతో ఇప్పుడే ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లవ్లీ, అది నువ్వు ఈ నీళ్లు తాగు. ఇప్పటికే చాలా పొద్దుపోయింది కదా, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి పడుకో. మనం రేపు పొద్దున మాట్లాడుకుందాం.